ప్రాచీనమైనటువంటి గ్రామం ఇది. కృష్ణా ఒడ్డున ఉండేటటువంటి గ్రామం. ఇక్కడ పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. వేణుగోపాల స్వామి, అదే రకంగా ఈ ఊళ్ళో శివాలయాలు, ఇక్కడ వీరభద్రస్వామి, అదే రకంగా మరి చెన్నకేశ్వర స్వామి. దీంట్లో ఈరోజు జమ్ములమ్మ పెద్ద కట్టుకున్నాం. ఈరోజు మేము మరి గంగమ్మ, అదే రకంగా చౌడేశ్వరి దేవి, మషమ్మ, ఈ దేవాలయాల ప్రతిష్ట కార్యక్రమాలు ఈరోజు పెద్ద ఎత్తున చేసుకున్నాం. వేలాది మంది పాల్గొన్నారు. వేలాది మందికి భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నీట్గా. ఈరోజు ఒక గ్రామం పెద్దగా, ఒక కుటుంబ పెద్దగా మా తండ్రి గారు శేషనారెడ్డి గారు మరి ఆయన పోయిన తర్వాత ఆ బాధ్యతలన్నీ నేను నెరవేర్చడం ఇవన్నీ జరుగుతూనే వస్తున్నాయి. అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామం పెద్దగా, ఒక కుటుంబ పెద్దగా నా మీద ఉన్నాయి. అది కాకుండా శుభ్రమ్మ కూడాను ఈ గ్రామం నుంచే ఎంపీగా ఆమె విజయం సాధించారు. ఈ బాధ్యతలలో భాగంగా ఈరోజు ప్రతిష్ట కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా ఎన్నో చేసుకోవాలి మనం. ఇక్కడే ఉన్నటువంటి వేణుగోపాల స్వామి దేవాలయాన్ని ఇస్కాన్ వాళ్ళతో కూడా మాట్లాడినా. ఇస్కాన్ వాళ్ళు ఒకసారి విజిట్ చేస్తే వాళ్ళు మేము అందరం కలిసి దీన్ని డెవలప్ చేసుకోవాలి కదా. అదే రకంగా మా తండ్రి గారు బ్యాంకులో దాదాపుగా 40 లక్షలు ఆయన బతికుండగానే పెట్టిపోయినారు. మరి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేయాలి. అవి అట్టనే ఉన్నాయి. అది వేరే సబ్జెక్ట్. అది బట్ ఖచ్చితంగా ఆయన ఏదైతే మరి సంకల్పమో అది కట్టి తీరుతాం. వేణుగోపాల స్వామి దేవాలయాన్ని బాగుపరుచుకుంటాం. ఇక్కడే ఎక్కడా లేని విధంగా పంచభూతాలలో ఒక మరి దేవాలయమైనటువంటి మరి జలలింగం అనేది త్రిచి దగ్గర జంబుకేశ్వర ఆలయంలోనే ఉండేది. అదే జంబుకేశ్వర ఈశ్వరుడు ఇక్కడ మా ఊరిలో ఉన్నట్టుగా ఇన్స్క్రిప్షన్ ఉంది. ఇవన్నీ బాగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చూశారు, ఇక్కడే మీరు విలేకరులు దూరం నుంచి వచ్చారు. ఇక్కడే మీరు ఇక్కడ ఒక జీవ సమాజం. పొద్దున పూట సైలెంట్గా ఉన్నప్పుడు పోయి చెవి పెడితే ఓం అన్నటువంటి ఓంకార శబ్దం వినపడేటటువంటి ఊరు పవిత్రమైనటువంటి ఊరు.